హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. పహల్గామ్కు ప్రతీకారం తీర్చుకున్నాం అన్నట్లు దాదాపు ఇవాళ అన్ని తెలుగు పత్రికల్లో ఇంగ్లీష్ పత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి. పహల్గామ్ పైన ప్రతీకారం తీర్చుకున్నాం. 80 మంది ఉగ్రవాదులను అయితే తీవ్రవాదులను అయితే మట్టి గర్పించారు. 9 చోట్ల భారత సైన్యం దాడులు చేసింది. ఇది ఒక రకంగా భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలకి ఒక సంతోషకరమైన తీపి వార్త. ఎందుకంటే పహల్గామ్లో చేసిన ఉన్మాదం మామూలు ఉన్మాదం కాదు. మతం పేరు అడిగి మరీ తలలకి గన్ను పెట్టి కాల్చి చంపిన పరిస్థితి. మతం పేరు అడిగి మరి రోధించిన ఆయనలే. మహిళలు అవసరమైతే మమ్మల్ని కూడా చంపండి, వాళ్ళతో పాటు మా భర్తలను చంపారంటే లేదు మిమ్మల్ని చంపట్లేదు, పోయి మోడీకి చెప్పండి, మేమే చంపినమని చెప్పి ఏం చేస్తారో చేసుకోండి ఒక రకంగా భారతదేశ 140 కోట్ల మంది ప్రజలకు వార్నింగ్ ఇచ్చినట్టయింది, మోడీకి ఇచ్చినట్టు కాదు. దానికి నరేంద్ర మోడీ గారు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో కని విని ఎరగని రీతిలో ప్రపంచం నివ్వెరపోయేలాగా, ప్రపంచం గుర్తుపెట్టుకునేలాగా చేస్తాం. ఉగ్రవాదుల్ని పెంచి పోషించే వాళ్ళని ఇద్దరిని తుదముట్టిస్తాం, అంతు చూస్తాం, లేపేస్తాం అన్నాడు. దాంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్ 1 స్టార్ట్ అయినట్టుంది. ఇది ఒక భాగం అయితే, పహల్గామ్ పైన ప్రతీకారం ఒక భాగం. ప్రతీకారం సరే, కానీ అసలు పరిష్కారం కూడా ఉండాలి. శాశ్వతమైన పరిష్కారం. భవిష్యత్తులో ఇట్లాంటి లష్కరే తోయిబాలో, జైషే మహమ్మద్లో ఇంకోటో వచ్చి భారతదేశంలో ప్రతి నిత్యం ఏదో ఒక అలజడి, ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక భయాందోళన క్రియేట్ చేసే పరిస్థితి ఉండకుండా శాశ్వతమైన పరిష్కారం ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతీకారం అయిపోతుంది. ప్రతీకారంతో పాటు పరిష్కారం ఉండాలి, ప్రతీకారం తీర్చుకోవాలి వాస్తవమే. దాంతోపాటు పరిష్కారం లేకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఇదే మళ్ళా ఇట్లాంటి రిపీట్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి 9 పాక్ టెర్రర్ క్యాంపులపై భారత వైమానిక దాడులు, 24 మిసైల్స్ ప్రయోగం, 100 మందికి పైగా ఉగ్రవాదుల మృతి, 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయింది. 25 మినిట్స్ అట. 100 మందికి పైగా ఉగ్రవాదులు. టార్గెట్ ఇంచు కూడా తప్పలేదట. కరెక్ట్గా పాయింట్ ఎట్లా పెట్టారో పాయింట్ అట్లే కొట్టేసింది. దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించే మెకానిజం మన దగ్గర ఉందట. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిమ్ని టార్గెట్ చేసి పెడితే కరెక్ట్గా ఎక్కడ మళ్ళీ ఇంచు కూడా తప్పకుండా దానికి జామర్స్ కూడా పనిచేయవట. అంత పగడ్బంది అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించారు వాళ్ళు. అవతల పాకిస్తాన్ ఒకళ్ళు జామర్స్ పెట్టినా కానీ అది పనిచేయకుండా ఉండవు, కరెక్ట్గా పనిచేసినాయట. మొత్తానికి ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపింది. 15 మంది భారతీయుల్ని చంపింది. మళ్ళీ పాక్ సైన్యం ఊకోట్లే, వాళ్ళు కాల్పులు జరిపారు. మొత్తానికైతే ఒక గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాక్ మళ్ళీ ఇట్లా ఉద్రిక్తలు పెంచితే ప్రతీకారానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పిండు. ఇప్పుడు ఇది ఒక ప్రతీకారం. పహల్గామ్లో చేసిన దానికి కౌంటర్ ఇచ్చారు. దానికి సపోర్ట్ చేయకుంటే ఏం లేదు. మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రాలు చేసి తోక జాడిస్తే పాకిస్తాన్ పైనే ఇక ప్రతీకారం ఉంటుందని చెప్పిండు. దానికి ప్రతి రక్తబొట్టుకు భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రధాని వెల్లడి. సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండట. ప్రతి రక్తబొట్టుకు భారత్పై ప్రతీకారం తీర్చుకుంటాడట. పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటాడు. ఏమి రక్తబొట్టు అది అంటే? చెడు రక్తమా మంచి రక్తమా? అంటే చెడు రక్తం అంటే ఉగ్రవాదులు తీవ్రవాదులు, మంచి రక్తం అయితే నిజంగానే పాకిస్తాన్ పౌరులు, పాకిస్తాన్ సైన్యమో, పాకిస్తాన్కి సంబంధించిన గవర్నమెంట్ మనుషులను కలిస్తే నిజంగానే మీరు ప్రతి రక్తబొట్టుకు ప్రతీకారం తీర్చుకోవచ్చు, తప్పులేదు. మీది ఒక దేశభక్తి ఉంటుంది. దేశభక్తులు, ఆర్మీ, మిలిటరీకి సంబంధించిన వాళ్ళని నిజంగానే భారతదేశం ఏమైనా అటాక్ చేస్తే, సామాన్య పౌరులను ఏమైనా చంపితే, కావాలని ఉన్మాదిగా మారి చంపితే మీరు ప్రతి రక్తబొట్టుకి ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఏంది మీరు చెప్పేది? నాకు తెలిసి భూమి మీద ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ పరిస్థితులలో ఉగ్రవాదులను పెంచి పోషించదు. మిలిటరీని పెట్టుకుంటారు, ఆర్మీని పెట్టుకుంటారు, సైన్యాన్ని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ సైన్యంతో పాటు ఉగ్రవాదులను పెంచి పోషిస్తారు. మరి అది దేశం ఎట్లయింది? మళ్ళీ దానికి ఒక ప్రతీకారం ఏంది? ప్రతి రక్తబొట్టుకు చర్య ఏంది? నిన్న సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ ఎంఎల్ పార్టీ, ఇంకా కొన్ని బయట దేశాల్లో ఉన్న ట్రంప్ లాంటి వాళ్ళు కూడా ఉద్రిక్తతల దారి తీయొద్దు, చర్చించాలి. ఎవరితో చర్చించాలి? ఉగ్రవాదులను పెంచి పోషించే దేశం అది. దేశం ఎట్లయింది? దాంతో చర్చలు ఎట్లా ఉంటాయి? అది చర్చలు చేస్తే దానికి అర్థమేముంది?
నిజంగానే భారత సైన్యానికి పాకిస్తాన్ సైన్యానికి యుద్ధమో, భారత సైన్యానికి పాకిస్తాన్కి, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య దేశాలకు సంబంధించిన సరిహద్దు సమస్య వస్తే చర్చించవచ్చు. ఇది ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని పెంచి పోషించి ఒక చెడుని పెంచి పోషిస్తుంది. మళ్ళీ ప్రతి రక్త బొట్టుకి మేము చర్య తీసుకుంటాం ప్రతీకారం అంటే వాళ్ళు చచ్చిపోతే ఇలా పాకిస్తాన్ గవర్నమెంట్ ఉగ్రవాదులు 80 మంది చచ్చిపోతే, మృతి చెందితే భారత్ దాడిలో తప్పులేదు. అందులో వాళ్ళు చేసిన తప్పు అని ఖండించాల్సిన పాకిస్తాను మా దేశంలో మేము ఇట్లాంటి ఉగ్రవాదులను, తీవ్రవాదులను పెంచి పోషించాం, వాళ్ళని మేమే తుదముట్టిస్తాం, మీ దేశానికి వచ్చి సామాన్య పౌరుల్ని, ప్రజలను చంపారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మేమే చంపేస్తామంటే చాలా పెద్ద గౌరవం దక్కేది, ప్రపంచంలో వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు ఇలా. కానీ వాళ్ళు అది అనలే. అది అనకపోగా ఏమంటున్నారు తెలుసా, ప్రతి రక్త బొట్టుకు మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పి చనిపోయిన 80 మంది ఉగ్రవాద, తీవ్రవాద కుటుంబాలు వాళ్ళ ఉగ్రవాదుల్ని అధికార లాంఛనాలతో దాన సంస్కారాలు చేశారు. అంటే ఏం చెప్తున్న మెసేజ్ ప్రపంచానికి పాకిస్తాను? ఏమిస్తుంది మెసేజు? అధికార లాంఛనాలతో ఎవరికి చేస్తారు అంత్యక్రియలు? గవర్నమెంట్కి సంబంధించో, మిలిటరీయో, సైన్యానికి సంబంధించి ఎవరైనా చనిపోతే చేస్తారు. వాడు ఎవడు లష్కరే తోయిబానో, జైషే మహమ్మదో దేనికోసం పుట్టిండు, దేనికోసం పనిచేస్తాడు? ఈ ప్రపంచాన్ని, భూమి మీద మనుషుల్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది భారతదేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళు మనుషులు ఎట్టయితారు? వాళ్ళు దేనికి మానవ కళ్యాణం అంటే లోక కళ్యాణానికి కాదు కదా వాళ్ళు ఉన్నది. వాళ్ళు ఉన్నది కేవలం విధ్వంసం చేయడానికి, చెడగొట్టడానికి, వ్యవస్థ మీద దాడి చేయడానికి. అట్లాంటి వాళ్ళని పెంచి పోషించే పాకిస్తాన్తో చర్చలు చేయాలని మన దేశంలో ఉన్న కమ్యూనిస్టులు చెప్తారు. ఇవాళ యుద్ధం వేరు, ప్రతీకారం వేరని. ఎవరితో చేయాలి యుద్ధం? ఎందుకు చేయాలి యుద్ధం? భారతదేశంలోకి నిజంగానే భారతదేశంలో ఎక్కడా కూడా ఒక చిన్న ఉగ్రవాదనో, తీవ్రవాదం తయారు చేసి పాకిస్తాన్ మీద పంపిస్తే అప్పుడు నువ్వు యుద్ధం అనాలి దాన్ని. పాకిస్తాన్ లిటరల్గా ఉగ్రవాద సంస్థలని, తీవ్రవాద సంస్థలను చాదుకుంటూ, వాళ్ళని పెంచి పోషిస్తూ, వాళ్ళకి రక్షణ కవచం లెక్క ఉంటూ, వాళ్ళకి సైన్యంతో రక్షణ కల్పిస్తూ, వాళ్ళు చనిపోతే అధికార లాంఛనాలతోని అంత్యక్రియలు చేస్తుంటే ఇక పాకిస్తాన్ ఎట్లా దేశం అయితే ఆ దేశంతో చర్చలు ఏం జరపాలి, ఆ దేశంతో ఎట్లా వ్యవహరించాలి? దాని దేశం అనేటంటారు, ప్రజాస్వామ్య దేశం ఎట్లా అవుతుంది? అది ఒక ఉగ్రవాద తయారీ కంపెనీ దేశం అంటారు ఇలా. దీనివల్ల అక్కడ ప్రజలకు ఏమైనా సుఖం ఉంటుందా? అక్కడ ప్రజలకు ఏమైనా మంచి జరిగిద్దా? జరగదు. వాళ్ళు ప్రతినిత్యం ఆందోళన, భయం, తిండికి లేక, నీళ్ళకి లేక, ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితి వాళ్ళకు. ఏం సాధిస్తారు? చివరికి అల్టిమేట్గా సాధించేది ఏంది? పాకిస్తాన్ ఉగ్రవాదులను, తీవ్రవాదులను తయారు చేస్తాయి, పంపిస్తుంది భారతదేశం మీదకి. పంపిస్తూ ఉంటే తేప వస్తారు, సామాన్య అమాయకులైన ప్రజలను చంపుతారు. చంపగానే మనోళ్ళు పోయి దాడి చేస్తారు. అక్కడ ప్రజలు అల్లాకొల్లోలు. ఏంది దీంతో సాధించేది? అసలు అల్టిమేట్ లక్ష్యం ఏంది మీకు? భారతదేశంలో ఉన్న హిందువులను చంపితే ఏమొస్తుంది? అరే ఎవడన్నా మీ దేశంలో ఉన్న ఉద్యోగాలు కల్పన చేసి, ఉపాధి ఇచ్చి, దేశాన్ని అభివృద్ధి చేసుకొని, దేశంలో మంచిగా ఆదాయం పెంచేటట్టు చేసుకోవాలి. కానీ పక్క దేశం వాడి మీద దాడి కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఉగ్రవాదులను, తీవ్రవాదులను తయారు చేసి డిస్టర్బెన్స్ చేసి, మళ్ళీ ఆ డిస్టర్బెన్స్లో మీరు బలి, సామాన్య ప్రజలను బలి చేసి, మళ్ళీ చివరి ఇది ప్రతి రక్త బొట్టుకు ప్రతీకారం తీర్చుకోవడం అంటే నీ రక్త బొట్లు అది మంచి రక్తం కాదు, చెడు రక్తమే, దానికి ప్రతీకారాలు ఉండవు. పోయింది చెడు రక్తం. నిజంగానే మీరు మంచి రక్తం అనుకుంటే ప్రతీకారం కర్మ మీరే అనుభవించాల్సి వస్తుంది అనేది ఇవాళ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు చెప్తున్న పరిస్థితి. రైట్, నా కుటుంబంతో నేను చనిపోయినా బాగుండేది, ఇక ఏమాత్రం జాలి చూపను, ప్రతీకారం తీర్చుకుంటా. ఆపరేషన్ సింధూర్పై జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, నా కుటుంబంతో పాటు నన్ను కూడా చంపితే బాగుండేది. ఆయన జైషే మహమ్మద్ ఆర్గనైజేషన్ చీఫ్ మసూద్ అజహార్ నిన్న ఏడ్చుకుంటూ చెప్పిండట. ఒక లెటర్ రిలీజ్ చేశారు. మరి దొంగ లెటరా, నిజంగా లెటరా ఎవరికి తెలియదు. అది తెలవాల్సింది. ఇంకా ఆయన చనిపోలేదని, నిజంగా చనిపోయాక కూడా దొంగ నాటకాలు ఆడే అవకాశం ఉంటుంది. నా కుటుంబంతో పాటు నన్ను కూడా చంపితే బాగుండేది అంటుండు. మళ్ళీ నాకు బాధ ఉండదు, జాలి ఉండదు, ఏది ఉండదు అంటుండు. మరి బాధ జాలి లేనోడు ఏడ్చుకుంటూ బోర్నంటూ లెటర్ రాస్తాడు. నా కుటుంబంతో పాటు నన్ను చంపాల్సిన కుటుంబం ఎక్కడిదిగా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని చంపాలని, హిందూ అనే మనిషిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నాక నీకు కుటుంబ సెంటిమెంట్లు ఎక్కడి? మళ్ళీ నీకు జాలి ఎక్కడిది? ఏ మాత్రం ఇక జాలి ఉండదట, జాలి చూపడట, ప్రతీకారం తీసి. అసలు జాలి ఎక్కడది? నువ్వు మనిషి అయితే కదా, మనిషి రూపంలో ఉన్న మృగానివి నువ్వు. నీకు జాలి ఉంటే
ఇట్లాంటి బాంబులు పెట్టి మనుషులను చంపి సామాన్య ప్రజల్ని అభవం శుభం ఎరగని వాళ్ళు అమాయకులను ఎట్ట చంపుతావు? నీకు జాలి లేదు, మన లేదు, నీ 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 సీన్ అయిపోయింది, నీ కథ అయిపోయింది. ఇక నువ్వు బిక్కు బిక్కు అనుకుంటా బతుకుతానే. ఈ ఈ భూమి మీద ఎక్కడ బతికినా బిక్కు బిక్కు అనుకుంటా, ఏ రోజు ఏ క్షణం ఏం జరిగిద్దో తెలవని పరిస్థితుల్లో భయంతో నరాలు దిగే టెన్షన్తో చావటమే. నువ్వు చచ్చిపోతావు ఈ టెన్షన్కే. ఇక నీకు జాలి అయింది, నీకు జాలే లేదు, ఇంకా మళ్ళీ జాలి ఎక్కడి నుంచి వద్దు. కానీ ఇక నీకు జాలి కాదు, నీ పైన ఎవడైనా ఈ భూమి మీద పుట్టినోడు ఎవడైనా జాలి చూపించడం ఉంటే వాడిని ఎత్తుకోవాలి నువ్వు తప్ప. ఇక నువ్వు జాలి చూపించే అంత సినిమా లేదాడ. ఇది ఒక వార్త. రైట్, సహనానికి హద్దు ఉంది. ఇది బీజేపీ యుద్ధం కాదు, దేశం చేస్తున్న యుద్ధం, అందరి ఎదురు చూపులకు సమాధానం అని చెప్పి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దు. ఉగ్ర స్థావరాలపై దాడులు గర్వించదగిన విషయం. ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తాం, మద్దతు ఇస్తాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది బీజేపీ యుద్ధం కాదు, ఎవరు అనలా బీజేపీ యుద్ధం అని. ఇది దేశం యుద్ధమే. ఇది మోడీ ఒక్కడు చేసేది కాదు, 140 కోట్ల మంది ప్రజల మనోభావాల యుద్ధం ఇది, దాంట్లో డౌట్ లేదు. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. అది చిన్న సజెషన్ చేశారు. ఇంకోటి, వారంతా మైగ్రెంట్లు అంటండి. ఎవరినంటే హైదరాబాద్లో రోహింగ్యాలు ఉండటంపై పవన్ను ప్రశ్నించగా వేరు కారణాలతో చాలామంది రాష్ట్రానికి వస్తుంటారని చెప్పారు. వారంతా మైగ్రెంట్లు అని చెప్పుకొచ్చారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు వేరైనా ఇక్కడి కుల మతాలు అక్కడ కుల మతాలు ఒకటేనన్నారు. తెలంగాణ సెపరేషన్తో నాన్ లోకల్స్కు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. గాంధీ మార్గంలో నడవాలి, సహనంతో ఉండాలని చెప్పుకొస్తూ ఉండటం వల్లే దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చామని పవన్ అభిప్రాయపడ్డారు. గాంధీ మార్గం అనే దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇక గాంధీ మార్గాలు కావు, గన్ను మార్గమే మనకి పరిష్కారం తప్ప వేరేది లేదని చెప్తుండే పవన్ కళ్యాణ్. నా కడుపు కోత మరెవరికి రాకూడదు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన మధుసూదన్ తల్లి స్పందన. నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ అని ఇప్పుడు పహల్గామ్లో ఉగ్రవాదులు చేసిన ఉన్మాదంలో చనిపోయింది పాపం. వాళ్ళ తల్లి చెబుతుంది, నా కడుపు కోత మరెవరికి రాకూడదని చెప్పి. తన కడుపు కోత మరెవరికి రాకూడదని ఉగ్రవాదుల కాల్పులో మృతి చెందిన నెల్లూరుకి చెందిన మధుసూదన్ రావు తల్లి పద్మావతి ఆవేదన చెందారు. భారత్ జవాన్లు చేపట్టిన ఆపరేషన్ సింధూరు విజయవంతంపై ఆమె స్పందించారు. ఉగ్రవాదులు ఒక్కరు కూడా ఉండకూడదని ఆకాంక్షించారు. అది కూడా భారత్నే చేయాలన్నారు. ఇక నుంచి ఉగ్రవాదుల చేతిలో ఎవరి ప్రాణాలు పోకూడదని కోరుకున్నారు. ఇది పరిష్కారం. ఏదో పాల్గాం జరిగింది కాబట్టి ప్రతీకారంతో ఒక 2 రోజులు చేసి వదిలేయటం కాదు. ఇక నుంచి మళ్ళీ ఉగ్రవాదుల చేతిలో భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఎవరు కూడా చనిపోవటానికి లేదు, అమాయక ప్రజలు చనిపోవటానికి లేదు. దేశం స్థాయిలో జాతీయ స్థాయిలో ఏదన్నా ఉంటే వ్యవహారాలు, నదీ జలాలు, సరిహద్దు వివాదాలు అది మాట్లాడుకోవాలి తప్ప ఉగ్రవాదుల రూపంలో వచ్చి చంపే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. అది పరిష్కారం ఉండకూడదు అనేది. మన దేశంలో ఎట్లయితే మనం సైన్యాన్ని పెట్టుకొని భారతదేశానికి రక్షణగా పెట్టుకుంటున్నామో పాకిస్తాన్లో కూడా సైన్యం మాత్రమే ఉండాలి. ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులను పోషించే వ్యవహారం ఉండకూడదు. అది లేకుండా ఉండాలంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టాలి. మళ్ళీ ఈ మధ్యకాలంలో ట్రంప్ కొంతమంది వాళ్ళు చైనా లాంటి వాళ్ళు లేదు మేము చర్చలు చేసేది? ఉగ్రవాదుల్ని సాధేటోళ్ళని, ముష్కర్లను సాధేటోడికి తోని ఏం చర్చలు చేయాలి? అది దేశమా? అది దేశం అంటారా? దానికి మానవత్వం ఉందంటారా? అది మనుషులు పరిపాలించే ప్రభుత్వం, అది మృగాలు పరిపాలించే ప్రభుత్వం. ఇది ఆమె చెబుతుంది, నా కడుపు కోత ఇంకోళ్ళ రాకూడదు. వాస్తవం అది పాపం. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. రక్త సింధూరం, పాక్ ఉగ్రతాండాలపై విరుచుకుపడ్డ భారత్. 100 మందికి పైగా ఉగ్రవాదుల హతం. పహల్గామ్కు బదులు తీర్చుకున్న భారత్. పాక్ సైన్యం కర్కశ కాల్పులు, సరిహద్దు వెంట ప్రాణాలు కోల్పోయిన 15 మంది గ్రామీణులు. పాక్ సైన్యం అనకూడదు, వాళ్ళని కూడా ఉగ్రవాదులే అనాలి. వాళ్ళు నిజంగా సైన్యం అయితే సైన్యంతోనే అధికార లాంఛనాలతో ఉగ్రవాదులు చనిపోతే దాన సంస్కారాలు అధికార లాంఛనాలతో చేశారంటే అది ప్రభుత్వం కాదు, ప్రభుత్వం పెంచి పోషించే సైన్యం కాదు. అది ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాద ప్రభుత్వం. పాపం ఆ సరిహద్దులలో పంజాబ్, హర్యానా సరిహద్దులు, పాకిస్తాన్కు ఉండే సరిహద్దులలో ఉన్న సామాన్య ప్రజలను కాల్చి చంపారట నిన్న. మళ్ళా ఎవరు? ఉగ్రవాదులు కాదు, పాక్ సైన్యం. ఎంత దుర్మార్గం! 15 మందిని పొట్టను పెట్టుకున్నట. ఇది
ప్రతిదాడులకు ఆస్కారం లేకుండా దాడి చేసినామని చెప్పి భారత వైఖరిని స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రతిదాడులకు మళ్ళా ఇక అసలు ఆలోచన లేకుండా చేశారట. అత్యంత సమర్థతతో దాడులు జరిపారు, మన సైన్యం దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ చెప్తుండు. ఎక్కడక్కడ తుక్కు చేసి పడేశారు. లష్కరే ప్రధాన కేంద్రం తుక్కు మొత్తం ఇటుకల గోళ్ళు మొత్తం మషి అయిపోయింది, నశం చేశారు. ఇది భారతదేశ ప్రజలు కోరుకుంది. రైట్. ఇంకోటి, ఈసారి అధికారం మనదే, చంద్రబాబుకి తగిన శాస్తి తప్పదు, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. ఈసారి అధికారం మనదేనట. వాళ్ళు వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలే, 12 నెలలు పూర్తి కాలే, ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎన్నికలకి. అప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారం మంది అని ఇప్పటికి చాలాసార్లు అండి. మళ్ళీ మనమే గెలుస్తాం, మనమే మందే అధికారం 2.0 ఉంటుంది జగన్మోహన్ రెడ్డిది. దాంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఎట్లాంటి రక్షణ ఉంటుందో, ఎట్లాంటి అభయం ఉంటుందో చూస్తారు అని చెప్తున్నాను. కానీ క్షేత్రస్థాయిలో ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతమైన ఉద్యమాలు ఇంకా చేయాలి. రైతులకు, మిర్చి రైతులకి ధర లేదు, పత్తి రైతులకు ధర లేదు, పొగాకు రైతులు, ఒడ్లు, ఇట్లాంటి ప్రధానంగా రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతాంగం వర్షాకాలంలో వరదలు వచ్చి పంటలు కొట్టపోయినాయి. ఇవాళ పంట చేతికి వచ్చే దశలో, పంట చేతికి వచ్చి కళ్ళాల్లో ఉన్న పంట వరదలో మళ్ళీ కొట్టపోయే పరిస్థితి. కనీసం మద్దతు ధర లేదు. కొనే కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు, పంటలు కొనుగోలు, ధాన్యాన్ని కొనుగోలు చేసే కేంద్రాలు తక్కువ ఉన్నాయి. పంట పండిన దాంట్లో సగం కూడా కొనుగోలు చేయట్లే. మధ్యలో దళారులు ఎంటర్ అయ్యారు. అడ్డీకి పావుషేరికి కొని వాళ్ళు పెద్ద వ్యాపారం చేస్తున్నారు. దీనిపైన మీరు వైఎస్ఆర్సీపీగా ప్రభుత్వం పైన పోరాటం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతితో ఇంకోటో దానికంటే కూడా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన టార్గెట్ చేసి ప్రజల మన్ననలు పొందాలి, ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసి ప్రజలు నిజంగా ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్న సమస్యలపైన మాట్లాడితే విలువంటది. కానీ పొద్దున్న లేతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, లేకపోతే ఇంకోటి ఆడదినడు ఏడది ఈ చెప్తే వాళ్ళకి అది పెద్దగా యూజ్ కాదు. ప్రజలకు డైరెక్ట్గా దానివల్ల బెనిఫిట్ రాదు, ప్రజలకు దానివల్ల నష్టం రాదు, రెండూ ఉండవు. ప్రజలకు డైరెక్ట్గా మీరు చేసే వ్యవహారం వల్ల, మీరు చేసే పోరాటాలు, ఉద్యమం వల్ల ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ అయ్యే స్కీములపైన, పంటల మద్దతు ధర పైన, ఇట్లాంటి వాటిపైన పోరాటాలు చేస్తే మళ్ళీ అధికారం మనదా ఇంకోట అనేది మీరు అనుకోవచ్చు. అప్పుడు మీది అయిద్దా కాదా అనేది. ఇది ఆయన చెప్తుండు. చంద్రబాబు తగిన శాస్తి తప్పదు, సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. చంద్రబాబు ప్రభుత్వం హామీల అమల్లో ఘోరంగా విఫలమైంది. అది మరి హామీల అమల్లో ఘోరంగా విఫలమైనప్పుడు అదే స్థాయిలో మీ పోరాటాలు ఎక్కడున్నాయి? ఎక్స్లో, ట్విట్టర్లో పదే పోస్టులు పెట్టడం కాదు కదా, దాంతోపాటు సోషల్ మీడియాతో పాటు సోషల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. పబ్లిక్ యాక్టివిటీసు, పబ్లిక్ పోరాటాలు ఉండాలి. కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. పార్టీ కార్యకర్తలపై చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను చూస్తుంటే చాలా బాధేస్తుంది. జగన్ 2.0లో మొదటి ప్రాధాన్యత కార్యకర్తలే. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేడర్ ధైర్యంగా నిలబడింది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి, కష్టాల్లో తోడుగా ఉండాలి. పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసిండు. వైఎస్ఆర్సీపీలో చేరేట ఉద్యోగ సంఘాల నాయకులు కొంతమంది నిన్న. ఇప్పుడు ప్రజలు కూడా కోరుకునే అరాచక పాలన పట్ల ప్రజలు వివిధ రూపాల్లో వ్యతిరేకంగా ఉన్నారు. వారిని రక్షించుకోవాలి. ఈ దశలో మనం ప్రజలతో మమేకం కావాలి, కష్టాలలో తోడుగా ఉండాలి. ఆ తోడుగా ఉండటం మీన్స్ ఉద్యమాలు చేయాలి. అరే మిర్చి రైతులు రోడ్డు మీదకి వచ్చారు, పొగాకు రైతులు రోడ్డు మీదకి వచ్చారు, చెరుకు రైతులు రోడ్డు మీదకి వచ్చారు. నిత్యం మీ కేడర్ ఉంది, 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకు ప్రజలతోని మమేకం గారు? ప్రజా సమస్యల్లో ఎందుకు కొట్లాడరు? రెడ్ బుక్లో అమలు చేస్తానంటే రెడ్ బుక్ అమలు అవుతుంది. వాళ్ళ లక్ష్యం అది. మీ లక్ష్యం ప్రజలు ఉండాలి. ఉన్నప్పుడే కదా ప్రజలు మళ్ళీ 2.1 తీసుకొచ్చేదో, లేకపోతే మీరు మళ్ళీ అధికారంలో కొత్త అనే కళలు నిజమయ్యేది. కేవలం చంద్రబాబు నాయుడు పరిపాలించట్లేదు, ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిండు కాబట్టి మాకు ఓట్లు వేస్తారంటే కుదరదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతోనే హామీలు ఇచ్చింది, ఎగ్గొడుతుంది కాబట్టి జనం అనివార్యంగా నాకే ఓటేస్తారని కలలు కానొద్దు. అట్లా వేరే వాడి మీద ఎత్తుతో మనకి మీకు ఓటేస్తారో అనే పద్ధతి కాకుండా మనం ఏం చేస్తున్నాం అనే ఒక పద్ధతి ఉండాలి ప్రతి మనిషికి, ప్రతి పార్టీకి. మన లక్ష్యం ఏంది? మీ లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి. ప్రజల పక్షాన్ని ఏం పోరాటం చేస్తారని దాన్ని బట్టి ఉంటుంది తప్ప
ఇక చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేయలేదు కాబట్టి ప్రజలు మనకే ఓటేస్తారంటే ఏం పని చేయలేదు అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం, 100% ఓట్లు వస్తేనే గెలుతుందని కాదు. నిలబడ్డ పార్టీలో మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళకి, ఆయన చేసే పనితనాన్ని బట్టి మెజారిటీ వస్తే రావచ్చు కూడా. 100% వ్యతిరేకత ఉండదు కదా. కాబట్టి ఉద్యమాలు చేయాలి. ధాన్యం రైతుకు దాగా ఇక దళారులు సేగ, కన్నీటి రాసులు, పశ్చిమ గోదావరి ఏలూరులో రోడ్లు ఖాళీ స్థలాల్లో ధాన్యం కుప్పల పాపం, కాకినాడ బైపాస్ రోడ్లు తడిసిన ధాన్యం రాసులు, అకాల వర్షాలకు నీళ్లలో నానుతున్న వరి కంకులు, గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలు లేక అగచాట్లు. ఈ క్రాప్లో నమోదైన PR 126 రకం కొనుగోలుకు నిరాకరణ, మిషన్లతో కోత కోసేందుకు భారీగా అద్దె, కమిషన్ ఏజెంట్లు ఓకే అంటేనే సరుకు తరలింపు, 75 కిలోల బస్తాకు 300 రూపాయల నుంచి 450 వరకు దోపిడీ చేస్తున్నాడు. మద్దతు లేక టన్నుకు సుమారు 6,000 వరకు నష్టపోతున్న అన్నదాతలు. 800 కోట్లకు పైగా రైతులు కష్టం, దళారులు మిల్లల జేబుల్లోకి. కన్నీటి రాసులు ఈ ధాన్యం రాసులు కాదు, ఇక వాస్తవం అదే. వర్ణాతీతం రైతులు బాధ. ఒకవైపు అకాల వర్షాలతోని కళ్ళాళ్ళల్లో రాసులు కళ్ళ ముందే నీళ్ళల్లో కొట్టపోయే పరిస్థితి, ఇంకొక వైపు ఆ తడిసిన ధాన్యాన్ని ఎత్తుకొని జోలె పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ వాటిని మొత్తం దేవుకొని ఒడ్డునేస్తే వాళ్ళు వచ్చి అడ్డీకి పావుషేరు అడిగే పరిస్థితి దళారులు. ఎవరికి చెప్పుకోవాలి బాధ పాపం. మళ్ళీ దీంట్లోనే తరుగు, ఒక కింటాకి 5 నుంచి 10 కేజీలు తరుగు తీయటం, ఒక కింటాకి ఒక 75 కేజీల బస్తాకి 350 నుంచి 450 రూపాయల వరకు కోత రేట్లో. ఇక అడ్డగోలుగా ఎంత దాడి చేయాలన్నా అంత దాడి రైతులపైన దళారీ వ్యవస్థ దాడి చేస్తుంది. దళారులు ఇలా కష్టపడి ఆరుగాలం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన రైతుల్ని దళారులు జలగల్లెక్త రక్తం పట్టుకొని తాగుతుండ్రు. దీనిపైన ప్రభుత్వం స్పందించే నాదుడు లేడు. దీనిపైన ప్రభుత్వం నుంచి కానీ అధికారులు కానీ అటు మంత్రులు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో అసలు ఏం చేయాలో దీనికనే ఒక కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళు TCSకో, ఉర్సా కంపెనీకో, లూలు కంపెనీకో, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులకో అమరావతిలో వస్తున్న వాళ్ళకి 100,000 ఎకరాలు కట్టబెట్టేదానికి ఉన్న స్పీడు ఇవాళ రైతులు ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్నారు, దళారుల చేతులు మోసపోతున్నారు. దానిపైన ఏం చేయాలని కనీసం 1 గంట సేపు కాన్సన్ట్రేషన్ చేసిన పాపం లేదు. దీనిపైన అటు ప్రతిపక్షం కూడా ఎక్స్లలో, ట్విట్టర్లలో పోస్ట్ చేస్తున్నారు తప్ప, పేపర్లలో వార్తలు రాస్తున్నారు తప్ప, సోషల్ మీడియాలో చెప్తున్నారు తప్ప, ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో వాళ్ళకు మద్దతు ఇస్తూ, వాళ్ళకు అభయం ఇస్తూ, వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడే పరిస్థితి కూడా లేదు. అల్టిమేట్గా రైతులు దగా పడతారు. మరి దీనికి ముగింపు ఏందో ఇక తెలవాలి. దళారుల శాఖలో ఉన్నట. ఇంకోటి, నువ్వు చిల్లరగాడివి. అనంతపురం జిల్లా తాడిపత్రి CIపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. నిన్న విలేజ్ క్లినిక్లోని డాక్టర్లపై, నేడు పోలీసు అధికారిపై అమాత్యని నోటి దురుసు. బీజేపీ పార్టీ ఆయన మరి చాలా పెద్ద నాయకుడు, నేషనల్ లెవెల్లో పని చేసిండు. మరి అంత నోటు దురిసేందో మొన్న ఈ మధ్య విలేజ్ క్లినిక్లలోని డాక్టర్ల పైన కూడా అట్లా అన్నాడు. ఉద్యోగాలు ఓడగొడతా, మాకేం పని లేదా, మీ మాటలే వినాలా పొద్దాకగా, మీ సోదినే కాడికే మేము ఉన్నది అని చెప్పి వాళ్ళ మీద తిట్టిండు. వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి ఎక్కారు. నేను తాడిపత్రి CI పైన కూడా నువ్వు ఒక చిల్లరగాడి, చిల్లర ఏరుకునేటోడు, చిల్లర అడుకుంటోడు అని డైరెక్ట్గా ఫోన్లో వార్నింగ్ ఇచ్చినట్టు స్పీకర్ పెట్టి ఆయన మాట్లాడుతుండే. ఏంటంటే VHP వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఉందట తాడిపత్రిలో. VHP కార్యకర్తలు కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కదా, దాని సందర్భంగా టపాసులు అంటే పేలుస్తున్నారు, బాణాసంచ కాలుస్తున్నారు, సంతోషానికి స్వీట్లు గిట్లు పంచుకొని. వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదట. అదే టైంలో అక్కడ నుంచి అడిషనల్ SP వచ్చిండట. అడిషనల్ SP వచ్చి అట్లా వాళ్ళు పబ్లిక్లో బాణాసంచ కాలిస్తే వచ్చిపోయే వాళ్ళకి ఆ వెహికల్స్ ట్రావెలర్స్కి ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో వాళ్ళని బట్టరండి, కౌన్సిలింగ్ ఇద్దాం పోలీస్ స్టేషన్కి, అట్లా కాదు అని చెప్పి పిలిపించిండట. అది CI కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలే, అడిషనల్ SP చెప్పిండు కాబట్టి ఆయన పిలిస్తే అక్కడ ఉన్న VHP కార్యకర్త ఒక ఆయన కాలర్ పెట్టిండట. వాళ్ళు ఇక ఈ దేశభక్తి దీంట్లో ఈ ఆవేశంలో ఉన్నారు. మేము పాల్గామ్లో జరిగిన దానికి ప్రతీకారం చేసిన దానికి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయితే మేము ఏదో సంతోషానికి 4 బాంబులు కాల్చుకుంటాడు, నువ్వు వద్దు అంటావా అని గల్లబట్టిండట. ఈ గల్లబడితే యూనిఫామ్లో ఉన్న CI మీద ఆయన ఊకుంటాడా. ఇక ఆయన గట్టిగానే రియాక్ట్ అయినా అందరిని వేసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్కి పోయిండు. పోలీస్ స్టేషన్ నుంచి ఒక కార్యకర్త, VHP కార్యకర్త ఈ మంత్రికి ఫోన్ చేసిండట. సార్ మమ్మల్ని CI పట్టుకొచ్చిండు, పాల్గామ్ దానిపైన ఆపరేషన్ సింధూర్ మన BJP వాళ్ళు చేస్తే ఆ సంతోషాన్ని షేర్ చేసుకుంటే CI పట్టుకొచ్చిండు అంటే వెంటనే ఫోన్ ఇయ్యనడట. ఫోన్ తీసుకొని నువ్వు ఒక చిల్లరగాడివి, చిల్లర అడుక్కుంటోడి, ఎవడరా నువ్వు అది అని తిట్టిండట. అంటే ఏం సందేశం ఇస్తుంది? ఒక మంత్రి స్థాయి హోదాలో ఉండి, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన చేసిన తప్పు ఏంది అందులో?
అసలు అవతలోడు చెప్పేది వినాలిగా కనీసం. అంటే నేను మంత్రిని కాబట్టి నన్ను ఏం చేయలేడు, ఆఫ్టర్ ఆల్ ఒక సిఐ అనే ఒక అహంకారమా, బలుపా అంటారా దాన్ని? ఏమంటారు కానీ అట్లా నోటి దురుసుంటే మంత్రి పదవిలో లేకపోతే ఎమ్మెల్యే పదవిలో పొలిటికల్ పదవిలో ప్రజలు ఇస్తే వచ్చాయి. ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. అది కాదు కదా, ఏం జరిగింది అసలు, ఎందుకు తీసుకొచ్చడం అనేది కనీసం అడిగే ఆ సంస్కారం, ఆ సాంప్రదాయం ఉండాలి కదా. యూనిఫామ్లో ఉన్న సిఐ పైన గల్లా పట్టిండంటే ఏంది దాని అర్థం? అంటే మాకు మంత్రి ఉండు, మాకు ప్రభుత్వం ఉంది, ఏం చేసినా చెల్లిద్ది, గల్లా పడితే ఏం చేస్తారు? మీకేందో బంటరోత ఆయన? కష్టపడి చదువుకొని జాబ్ కొట్టిన ఎంప్లాయీ యూనిఫామ్లో ఉన్న సిఐని నువ్వు గల్లా పట్టిన తర్వాత ఆయన లా అండ్ ఆర్డర్ ఎట్లా కాపాడుతారు? ప్రజల్లో ఆత్మస్థైర్యం ఎట్లా నింపగలుగుతారు? ప్రజల్లో ఆయన ఎట్లా తిరగలుగుతారు? కనీసం ఉండాలిగా. ఇది చిల్లరగా అడివి అని చెప్పిండట. రైట్. ప్రైవేట్ హోటళ్లకి టీటీడీ భూముల టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపాటు. అలిపిరి సమీపంలో ఎలా ఇస్తారు? మీ వేధింపులకు వెరవను. తిరుమలలో బుధవారం అత్యవసరంగా నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశం అలిపిరికి సమీపంలో టీటీడీకి చెందిన వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఏపీ టూరిజంకు బదలాయించాలనే ఎజెండా అంశాన్ని అంగీకరిస్తూ తీర్మానం చేయడం కోసమైనా స్పష్టమైంది. ఇది వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రైవేట్ హోటళ్ళకేం టీటీడీ భూములు ఎట్లా ఇస్తారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్తుండ్రు. ప్రైవేటు వ్యక్తులకు మేమేం భూమి కేటాయించాం, ఏపీ టూరిజానికి సంబంధించింది భూమి అక్కడ అలిపిరి దగ్గర ఉంది, దాన్ని మనం తీసుకున్నందుకు దానికి బదులుగా ఇంకో దగ్గర ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. లేదు లేదు అది ప్రైవేట్ భూమికి ప్రైవేట్ వాళ్ళకి కేటాయించారని ఏం చెప్తున్నారు. మరి ఇదే ఎంతవరకు చూడాలి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్. పహల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణి దాడులు. ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఇది. ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన మోదీ ఉగ్రవాదానికి ధీటైన జవాబు ఇచ్చే హక్కును భారత్ ఉపయోగించుకుంది. ఉగ్ర శిబిరాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా దళాలు చరిత్రను లిఖించాయి. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని భారత్ ప్రపంచానికి తెలియజేసింది. భారత్ సరిహద్దులను పౌరులకు సవాల్ చేసేవారికి సైనిక చర్య ధీటైన జవాబు అని చెప్పి అమిత్ షా చెబుతుండు, కేంద్ర హోంశాఖ మంత్రి. నేను చనిపోయినా బాగుండేదని మజూద్ హజార్ చెప్తుండు. మరి ఆయన ఎందుకు వదిలిపెట్టారు? ఆ టైంలో లేట్ అయ్యంగానే లేపేస్తే అయిపోయేది. వీడోడు పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటాడట. ఏం ప్రతీకారం రా నాయన? ఉగ్రవాదుల్ని, దొంగల్ని, దోపిడిదారుల్ని, మనుషుల్ని చంపేటోళ్ళని దాచేటోడు నువ్వు ఎట్లా దేశానికి అధ్యక్షుడు అవుతావు? అది ఎట్లా దేశం అయింది? దాని దేశం అంటారా? దేశానికి ఒక అధ్యక్షుడు, దానికి ఎన్నికలు, దానికి ఒక ప్రభుత్వం అంటారా? దాని ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, దేశం అనే బదులు ఉగ్రవాద స్థావరాల కేంద్రం అనండి. పాకిస్తాన్ అనొద్దు, ఉగ్రవాద స్థావరాల కేంద్రం, ఉగ్రవాద స్థానం. ఆయన చెబుతుండు, భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. భారతదేశం తప్పునకు పర్యవసానాలు తప్పక ఉంటాయి. భారతదేశం దాడులను పాకిస్తాన్ వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది. రఫేల్ జెట్తో సహా 5 యుద్ధవిమానాలు, 2 డ్రోన్లను నేల కూల్చింది. కూల్స్తారు, ఎందుకు కూల్స్తారు? మరి ఉట్టినే ఉంటుందండి. భారతదేశం మోడీ గారు కానీ, భారతదేశ ప్రభుత్వం కానీ, భారతదేశంలో ఆర్మీ అత్యున్నత అధికారులు కానీ ఎక్కడా కూడా సామాన్య ప్రజలకు పాకిస్తాన్లో ఇబ్బంది కలగొద్దని చెప్పారట. మనం చేసే దాడి వల్ల ప్రత్యక్షంగా ఎక్కడా కూడా సామాన్య ప్రజలను టార్గెట్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులు తప్ప సామాన్య ప్రజలను చేయొద్దు, సైనికులను కూడా చేయొద్దని చెప్పారట. ఎంత విజ్ఞత చూడండి, ఎంత సంస్కారం చూడండి. ఆడు చూడు ఏం మాట్లాడుతుండో. ప్రతీకార చర్యలు ఉంటాయంట. ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు మోడీ గారు. పాకిస్తాన్లో ఉన్న సామాన్య పౌరుడు ఒకడు చచ్చిపోవడానికి లేదు, పాకిస్తాన్లో ఉన్న సైనికులు కూడా చనిపోవడానికి లేదు. అది మన సంస్కారం, సాంప్రదాయం అని చెప్పిండట. ఆయన ఏం చెప్తుండు పాకిస్తాన్ అధ్యక్షుడు? ఇక అది చెప్తుండు, ప్రతీకారం ఉంటుంది, ప్రతి రక్త బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్తుండు. అంటే ఇక్కడున్న ప్రధానమంత్రికి అక్కడున్న అధ్యక్షుడికి ఎంత తేడా ఉందో అక్కడున్న ప్రధానమంత్రికి మనకు స్పష్టంగా అర్థమైంది. అంటే ఇది ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజల కోసం పుట్టిన దేశం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్న దేశం కాదు, కేవలం ఉగ్రవాదులను తయారు చేసే ఒక దేశం అది. ఇక్కడ ప్రజల కోసం, మానవత్వం కోసం, మనుషుల కోసం పుట్టి ఇది భారతదేశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రధాని ఎట్లా చెప్తే అక్కడ ప్రధాని అట్లా చెప్తుండు. ఇది రైట్. ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీం షాక్ ఇచ్చిందట.
ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరమైన ధర్మాసనం తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఆమె పాత్ర ఉందో లేదో 3 నెలల్లో తేల్చాలని స్పష్టీకరణ. చేసిన పాపం ఎట్టాడుతుంది? శ్రీలక్ష్మి మేడపై ఓఎంసీ కత్తి. నిన్న ఓఎంసీ అంటే ఓబులాపురం మైనింగ్కి సంబంధించి 7గురికి దోషులుగా శిక్షించింది, 2 నిర్దోషులుగా విడుదల చేసింది. శ్రీలక్ష్మిని హైకోర్టుకు అంతకుముందే ఆ కేసు నుంచి తొలగించింది. మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషనర్ ఫైల్ చేసిండట శ్రీలక్ష్మిని ఎట్లా వదిలిపెడతారని. సుప్రీంకోర్టు అప్పుడు మళ్ళా రీఎంక్వైరీ చేయమందట హైకోర్టుని, తెలంగాణ హైకోర్టుని. అసలు ఆమె పాత్ర ఏముందో ఓఎంసీ కుంభకోణంలో దాన్ని తేల్చండి ఫస్ట్ అని చెప్పి, అది కూడా 3 monthsలో. వైదొలగండి జస్టిస్ యశ్వంత్ను కోరిన సుప్రీం సీజే న్యాయమూర్తి ఇంట నగదు నిజమై చీఫ్ జస్టిస్ కర్ణాకు అందిన కమిటీ నివేదిక. వైదొలగండి ఏంది అది? హలో, ఏదో మామూలుగా చిన్నపిల్లలకు చెప్పినట్లు లేదా తప్పు చేయనోడికి చెప్పినట్టు మీరు బోండి నుంచి వెళ్ళిపోండి అని తీసిపోయి లోపటేయాలి, కానీ వైదొలిగేది. రాజీనామా చేయండి అని సుప్రీంకోర్టు బతిలాడుకుంటుంది జస్టిస్ యశ్వంత్ వర్మ అని ఢిల్లీ హైకోర్టు జడ్జిని. ఆయన బతిలాడేది నోట్ల కట్టలు దొరికినాయి అని మీకు రిపోర్ట్ వచ్చింది. ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాలిగా, ఎందుకు చేయరు అంటే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులుగా అయితే ఒక న్యాయము, లేదా భారతదేశంలోని సామాన్య పౌరులకు ఇంకొక న్యాయం అని భారత రాజ్యాంగం అని చెప్పిందే. భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయించి అరెస్ట్ చేయించాలి ఆయన్ని. నిజమే డబ్బులు ఉందని తెలిసింది, ప్రేమ పైసి ఉందా లేదా తెలవాలంటే ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఎఫ్ఐఆర్ అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఇదేం లేదు, మీరు రాజీనామా చేయండి, కొంచెం రాజీనామా చేయరాదండి, లేదంటే ఇబ్బంది అయ్యేటట్టుంది, కొంచెం చూడండి, ఏం చూసేది ఆయన? ఇమీడియట్లీ మీరు రిమూవ్ చేయాలి. ఆయన రాజీనామా చేసేది రిమూవ్ చేయటం మీన్స్ ఎఫ్ఐఆర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఆయన బతిలాడుతుంది నిన్న మొన్నటి నుంచి. రైట్, ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. పాక్పై భారత్ చావు దెబ్బ, రహస్యం వేగం వ్యూహం ప్రకారం పాక్ ఉగ్ర శిబిరాలు ఫినిష్ అయిపోయినాయి. ఆపరేషన్ సింధూర్ 25 నిమిషాలు 9 టార్గెట్లు 24 దాడులు, డ్రోన్లు క్షిపణులు బాంబర్లు హోరాహోరైన వర్షంలా కృషిని దిమ్మ తిరిగేలా భారత మెరుపుదాడులు, అర్ధరాత్రి ముష్కర స్థావరాలు విధ్వంసం, పహల్గామ్ మారణ హోమానికి ప్రతీకారం, ఆపరేషన్ సింధూర్ పేరిట క్షిపణుల గర్జన, మిత్రదేశాలకు భారత సమాచారం, కేబినెట్ భేటీ, తాజా పరిస్థితులపై చర్చ, రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని సమాలోచన, తాజా పరిస్థితులపై నివేదన, పరస్పర దాడులు ఆపాలి, మధ్యవర్తిత్వానికి నేను రెడీ అని ట్రంప్ చెప్పి. పరస్పర దాడులు పరస్పరం ఎక్కడ దాడులు? దేశానికి మధ్య దాడులు కాదు, ముష్కర్లకి ఉగ్రవాదులకి భారతదేశానికి మధ్య దాడిది. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య దాడి జరగట్లా. ఇది తీవ్రవాదుల సంస్థలు, తీవ్రవాద స్థావరాలపైన దాడిది. ఇక దీంట్లో మళ్ళీ పరస్పరం దాడులు ఆపాలి, మధ్యవర్తిత్వం. ఈ మధ్యవర్తిత్వంతోనే 75 సంవత్సరాల భారతదేశంలో సామాన్య ప్రజలను చాలామందిని పొట్టం పెట్టుకుంది పాకిస్తాన్. ఈ మధ్యవర్తిత్వంతో కాదు, ఇది అటాక్తోనే అయింది. మానవత్వాలు, మధ్యవర్తిత్వాలు, గాంధీవాదాలు ఈ కాదు, గన్నువాదాలే. వేస్తే పెడితే లేపేయాల. రైట్, ఇది ఆంధ్రప్రభ. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకొని. థ్యాంక్ యూ.